హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్. నేను మీ రవికుమార్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనం అనుకున్న ప్రకారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బుక్ను ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులకు ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా ఉపయోగపడే విధంగా ఈ బుక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో క్వశ్చన్ బ్యాంక్ అండ్ ప్రాక్టీస్ పేపర్స్ లాగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ బుక్ ప్రత్యేకత ఏంటి? ఇందులో ప్రధానంగా అసలు ఏపీ ఎకానమీలో కీ పాయింట్స్ ఏంటి మనం తీసుకుంటే ఇంపార్టెంట్. ఫస్ట్ మనం బడ్జెట్ చదవాలా. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25 ఇటీవల కాలంలో అంటే నవంబర్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టాడో ఆ బడ్జెట్ మొత్తం కూడా మనం ఏం చేసామంటే ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి. అలాగే దానికి కీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్థిక మంత్రి ప్రసంగం మొత్తం కూడా వాటి యొక్క కీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులో మన యొక్క పుస్తకంలో 2 మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలాగుంటాయో ఇవ్వడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ 2023-24 అంటే ఇక్కడ ఏంటంటే ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే 2023-24 ఇంపార్టెంట్. ఈ ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనకి ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఏపీ ఎకానమీ అనగానే మనకి ఎకనామిక్ సర్వే బాగా చదవాలా. ఈ ఎకనామిక్ సర్వేకి సంబంధించి కీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బుక్లో. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వ్యవసాయ రంగం చదవాలా. వ్యవసాయ రంగం చదివేటప్పుడు అంటే మనకి ఈ సెక్టార్స్ ఏది వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సేవా రంగం కానీ, ఈ మూడింటికి సంబంధించిన రంగాలలో ఫస్ట్ మనం వ్యవసాయ రంగం పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో ఉన్న ఉపరంగాలు అంటే వ్యవసాయ రంగము మరియు హార్టికల్చర్ అంటే ఉద్యానవన రంగము, ఈ రెండింటిని ఒక ఉపరంగంగా తీసుకుంటాం. అలాగే మత్స్య రంగం, అటవీ పరిశ్రమ, నెక్స్ట్ పారిశ్రామిక రంగాలు, సేవా రంగాలు. ఓకేనా? వీటికి సంబంధించిన అంశాలను మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఉపరంగాల వారీగా మనకు డేటా ఇవ్వడం జరిగింది. ఆ డేటాను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవసాయము అనుబంధ రంగాలకు సంబంధించి మనకు ప్రాక్టీస్ బిట్స్ ఎలా ఇవ్వడం జరిగింది అంటే 1, 2, 3 అంటే మొత్తం టోటల్గా ఇందులో 50 క్వశ్చన్స్ ఉన్నా కూడా, ఒక్కొక్క దాంట్లో 50 క్వశ్చన్స్ ఉన్నా కూడా ఒక క్వశ్చన్లో 4-5 క్వశ్చన్లు వచ్చే విధంగా మనం పేపర్ను తయారు చేయడం జరిగింది. ఒక్కసారి మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. చాలా క్షుణ్ణంగా డేటాను తీసుకొని మన యొక్క ఎకనామిక్ సర్వేని తీసుకొని వాటిని మరి ఈ బిట్స్ రూపంలో మీకు త్వరగా వాటిని గుర్తించే విధంగా, ఇప్పటి వరకు మనము చదువుకున్నది మొత్తం కూడా ప్రాక్టీస్ లేకపోతే అసలు మనం డైరెక్ట్ ఎగ్జామ్లోకి పోకూడదు. ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా మీకు గుర్తుండే విధంగా, డేటాను గుర్తుండే విధంగా మీకు బిట్స్ ఇవ్వడం జరిగింది. చాలా జాగ్రత్త చూసుకోవాలి. అంటే వ్యవసాయ రంగము మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డౌట్ ఏంటంటే వ్యవసాయ రంగము మనం తీసుకుంటే ధనాత్మక వృద్ధి రేటు ఉంటే, వ్యవసాయ ఉపరంగము మాత్రము రుణాత్మక వృద్ధి రేటు ఉంది. అది గుర్తించగలగాల. అంటే వ్యవసాయ రంగం వేరు, వ్యవసాయ ఉపరంగం వేరు. వ్యవసాయం మరియు హార్టికల్చర్ అనే ఉపరంగం వేరు. ఇది కొంచెం మనకు ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన ప్రకారం మనము చూడవలసి ఉంటుంది. అలాగే మనకి పశు సంపద కానీ, మత్స్య సంపద కానీ, అటవీ సంపద కానీ వీటి మీద డేటా ఇవ్వడం జరిగింది. వీటిని కూడా మనము అటవీ గణాంకాలు కావచ్చు, మత్స్య గణాంకాలు కావచ్చు, అగ్రికల్చర్కు సంబంధించిన ఇది స్థూల నీటిపారుదల కానీ, సూక్ష్మ నీటిపారుదల కానీ, ఈ యొక్క స్థూల సాగు నీటిపారుదల కానీ, నికర సాగు నీటిపారుదల కానీ, ఈ డేటా మొత్తం కూడా 26 జిల్లాల అంటే మొత్తం మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ఆధారంగా ఎకనామిక్ సర్వేను బేస్ చేసుకొని ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అటవీ శాఖ వారు అందించిన డేటా గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా అటవీ విస్తీర్ణంలో మొదటి జిల్లా ఏది, లేదు ఎకనామిక్ సర్వే 2023-24 ఎకనామిక్ సర్వే ప్రకారం అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది, మనం ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత మనకు పారిశ్రామిక రంగం, ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక రంగము 1, 2 అని ఇవ్వడం జరిగిందండి. ఈ పారిశ్రామిక రంగంలో ఉన్న తయారీ రంగం కానీ, నిర్మాణ రంగం కానీ, గ్యాస్ నీటిపారుదల కానీ, ఓకేనా, ఆ తర్వాత
మనకి ఒకవేళ మైనింగ్ కానీ ఎలా ఉంది, వాటి యొక్క డేటా ఎలా ఉంది అనేది కూడా మనకు క్షుణ్ణంగా మనకి 2 చాప్టర్స్లో 6, 7 చాప్టర్లో ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా నూతన పథకాలైన మనకి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సూపర్ 6 పథకాల గురించి మనం డేటా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దానికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇందులో వాటి యొక్క ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సంక్షేమ రంగము అంటే ఇందులో ఈ సంక్షేమ రంగంలో విద్యారంగం ఎలా ఉంది, రాష్ట్రంలో విద్యారంగం ఎలా ఉంది, రాష్ట్రంలో అలాగే మరి మహిళా సంక్షేమం ఎలా ఉంది, వీటి గురించి కూడా మనకి ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ జనాభా ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ జనాభా ఎలా ఉంది, 26 జిల్లాల డేటా ఆధారంగా మనకు అలాగే ఉమ్మడి జిల్లాల ఆధారంగా డేటా కూడా ఉన్నది, చూసుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరికం ఎలా ఉంది, ఉపాధి ఎలా ఉంది, నిరుద్యోగిత ఎలా ఉంది, ఈ డేటా ఎలా ఉంది అంటే నీతి ఆయోగ్ అందించే పేదరికం ఏదైతే ఉందో అంటే సురేష్ టెండూల్కర్ అందించిన 2011-12 డేటా ఉంది. అలాగే ఇటీవల కాలంలో మనకి UNDP వారు అందించే డేటాను నీతి ఆయోగ్ తీసుకొని నీతి ఆయోగ్ రాష్ట్రాల వారిగా అందించినప్పుడు ఆ రాష్ట్రాలు జిల్లాల వారిగా అందించే డేటా ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని ఇందులో తీసుకోవడం జరిగింది. మనకి పేదరికము అనే టాపిక్లో మనకి ఈ యొక్క బహుముఖ పేదరికము అనేది తీసుకున్నట్లయితే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ ఇండెక్స్ను బేస్ చేసుకొని జిల్లాల వారీగా పేదరికం ఎలా ఉంది మొత్తం 12 పాయింట్లు అంటే 12 సూచికలలో మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఏ స్థానంలో ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. అలాగే ఉపాధిలో కూడా మనం తీసుకున్నప్పుడు ఉపాధి కానీ నిరుద్యోగిత కానీ మనం పరిశీలించినప్పుడు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ మనం తీసుకున్నప్పుడు జిల్లాల వారీగా మరి ఏ విధంగా ఉంది అంటే ఉపాధి అందించే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే శ్రామిక శక్తి రేటు అంటాం, శ్రామిక శక్తి రేటు అలాగే శ్రామిక వర్గ రేటు మనకి LFPR అంటాం, WPR అంటాం. మరి ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ఎలా ఉంది, మహిళల శ్రామిక శక్తి రేటు ఎక్కువనా, పురుషుల శ్రామిక శక్తి రేటు ఎక్కువనా, గ్రామీణ శ్రామిక శక్తి రేటు ఎక్కువనా, పట్టణ శ్రామిక శక్తి రేటు ఎక్కువనా, ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఓకే, ఈ అంశాలను కూడా యాజ్ పర్ ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని మనం ఇవ్వడం జరిగింది. ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది, కీ పాయింట్స్ ఇవ్వడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్, గమనించండి. అలాగే మనకి వీటితో పాటుగా మనం ఏం చేసామంటే సేవారంగంలో ఇవ్వడం జరిగింది. సేవారంగంలో ఎలా ఉంది, మనకు IT సెక్టార్ ఎలా ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ పర్యాటక రంగం ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేయొచ్చు. ఆ తర్వాత దీంట్లో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ అందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030కి సంబంధించిన టార్గెట్ ఏంటి, ఈ లక్ష్యాలను మనం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్థానం ఎలా ఉందో చూడాలి. పేదరికంలో ఎలా ఉంది, ఆకలి సమస్యను తీర్చడంలో ఎలా ఉంది, నీటి లభ్యతలో ఎలా ఉంది, అంటే ఇలా అన్ని 16 లక్ష్యాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎలా ఉందో మనం పరిశీలన చేయాలి. ఆ విధంగా మనము వీటికి సంబంధించి కూడా మనకు కంపల్సరీ అన్నిటి కూడా ప్రాక్టీస్ పేపర్స్లో లాగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, అలాగే కీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇలా మనము ఈ యొక్క విషయ సూచికకు సంబంధించిన అంశాలు మనం వెల్లడించాము. ఆ తర్వాత దీంట్లో ప్రత్యేక అనుబంధము అని చెప్పేసి కొంత టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25కి సంబంధించిన కీ పాయింట్స్ ఇవ్వడం జరిగిందని చెప్పాము. అలాగే 2024-25కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగంకు సంబంధించిన కీ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అది కంపల్సరీ చూడండి. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు సూపర్ 6కి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలలో మార్పులు అంటే గత ప్రభుత్వంలో పథకం పేరు ఎలా ఉండే, ప్రస్తుత
ప్రభుత్వంలో పథకం పేరు ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ బీమా అనే పథకాన్ని ఏ విధంగా మార్చారు, చంద్రన్న బీమా పథకంగా మార్చారు. అంటే ఇలా మనము ఇవ్వడం జరిగిందండి. అలాగే సూపర్ 6 పథకాలు ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క లేటెస్ట్ డేటా ఏంటి అనేది కూడా మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇటీవల కాలంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో డిసెంబర్ 13, 2024న మరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ యొక్క ఆవిష్కరణ జరిగింది. అందులో మనకి 10 సూత్రాలు ఒక విజన్ను మరి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ 10 సూత్రాలు ఏంటి, ఆ యొక్క విజన్ ఏంటి, ఆ విజన్లో ఉన్న ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి అనేది కూడా మీకు ఈ బుక్లో ఇవ్వడం జరిగింది, చదవండి. అలాగే మరి నేను ఈ బుక్ ప్రత్యేకత ఏంటి అంటే 2023-24 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే కీ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకున్న ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఎక్కువగా గుర్తించుకోవడము, అంటే డేటాను మనకు ప్రతి డేటాను చదివి గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అండి. బాగా చదువుతూ వాటిని అండర్లైన్ చేస్తూ చదివినప్పుడు ఆటోమేటిక్గా మీ చెయ్యి అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక్కడ మీరు క్వశ్చన్ రాసేటప్పుడు మీ యొక్క ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు గుర్తుకు రాకుండా నీ చెయ్యి తీసుకెళ్తూనే ఉంటుంది ఆన్సర్ దగ్గరికి. అది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023-24 ప్రస్తుత ధరల్లో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎంత? ప్రస్తుత ధరలో అడుగుతున్నాడా, స్థిర ధరల్లో అడుగుతున్నాడా, జాగ్రత్త చూడాలా. కొన్ని సందర్భాల్లో ప్రస్తుత జిఎస్డిపి అడిగేటప్పుడు ప్రస్తుత ధరల్లో అడగచ్చు, స్థిర ధరల్లో కూడా అడగచ్చు. మరి డేటా అడిగేటప్పుడు జిఎస్డిపి గ్రోత్ రేట్ అడిగేటప్పుడు ప్రస్తుత ధరలో అడుగుతున్నాడా, స్థిర ధరల్లో అడుగుతున్నాడా. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎప్పుడైనా సరే ప్రస్తుత ధరలో అడుగుతాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం 2023-24లో చదవండి. అలాగే 2014-15లో డేటా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ కంపారిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 2014-15 నుండి 2023-24 మధ్య స్థిర ధరల్లో రాష్ట్రంలో అత్యల్ప వృద్ధి రేటు నమోదు చేసిన సంవత్సరం ఏది అంటాడు. అంటే ఇలా అడగడానికి స్కోప్ ఉంది, ఏమేమి అడగడానికి స్కోప్ ఉందో ఆ కీ పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఇందులో. అలాగే మనకి మరి 2014-15లో ప్రస్తుత ధరల్లో రాష్ట్ర వ్యవసాయ రంగ జిఎస్డిపి వృద్ధి రేట్ ఎంత, ప్రస్తుతం ఎలా ఉంది. ఓకే, మరి ప్రస్తుతం రుణాత్మక వృద్ధి రేటా, ధనాత్మక వృద్ధి రేటా, వ్యవసాయ ఉపరంగమా, వ్యవసాయ రంగమా? మనం చదివేటప్పుడు గివే సింపుల్గా మన సిల్లీ పాయింట్సే ఎగ్జామ్లో మనకు రాంగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చదువుతూ మనం ఇచ్చిన దాన్ని జాగ్రత్త చదువుతూ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా అత్యధిక మార్కులు సాధించవచ్చు. అలాగే మనకి ఈ బుక్లో ముఖ్యంగా మరొక అంశం ఏమి ఇచ్చామంటే భారతదేశ బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు భారతదేశ బడ్జెట్ అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎలా ఉంది, భారతదేశ బడ్జెట్ ఎలా ఉంది, అంటే మన యొక్క దేశ బడ్జెట్ ఎలా ఉంది అంటే 2024-25కి అవగాహన చేసుకోవడం కోసము ఈ యొక్క బడ్జెట్ను కూడా ఇందులో మీకు ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా లాస్ట్కి చార్ట్స్ ఇవ్వడం జరిగింది. చార్ట్స్ అంటే ఏం చార్ట్స్ అంటే మన యొక్క ఎకనామిక్ సర్వేకి సంబంధించిన కీ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు స్థూల ఆర్థిక గణాంకాలు ఉన్నాయి. ఏది ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి అంటున్నాం, ప్రస్తుత ధరల్లో కానీ స్థిర ధరల్లో కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాటా అంటే అత్యధిక వాటా అందించే రంగం ఏది అంటే సేవా రంగం అందిస్తుంది. లేదా అలా కాకుండా ఉపరంగాల వారీగా అత్యధిక వాటా అందిస్తున్న ఉపరంగం ఏది, తయారీ రంగము. అంటే వీటికి సంబంధించిన డేటాను మనం కీ పాయింట్స్తో ఇవ్వడం జరిగింది అని కూడా మనం చెప్పాం. వాటిని ఒకవేళ మీరు పరిశీలన చేసుకోవడానికి చిట్ట చివరన మీకు చాట్స్ అందించడం జరిగింది. ఇది ఈ యొక్క పుస్తకానికి సంబంధించిన ప్రత్యేకత. ఎందుకంటే మనకు తక్కువ సమయంలోనే కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ఈ సమయం చాలా విలువైనది. ఇప్పుడు ప్రతి సమయం మీకు చాలా విలువైనదిగా భావించి మన యొక్క పుస్తకాన్ని వీలైనంత త్వరగా సమయాన్ని వృధా చేసుకోకుండా మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న బుక్ స్టాల్లలో ఈ బుక్ను అవైలబుల్ ఉంటే కొనండి. ఒకవేళ అవైలబుల్ లేకపోతే మన యొక్క జీబీకే పబ్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ ఏదైతే ఉందో అంటే ఆన్లైన్ ద్వారా మన యొక్క బుక్ను తీసుకోవచ్చండి. ఈ అవకాశం మనకుంది, సమయాన్ని వృధా చేసుకోకండి. ఒకవేళ మీరు మనం ఆన్లైన్ ద్వారా మీరు బుక్ను పొందేటట్లయితే ఒక 4-5 డేస్లో మీ వర్కింగ్ డేస్లో మీ ఇంటికి దగ్గర ఆటోమేటిక్గా మీకు బుక్ అందుబాటులో ఉంటుంది.